రాకేష్ విజయలక్ష్మి సంస్మరణ సభలో సిఎల్సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారు మాట్లాడుతూ, ఈ దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి కాబట్టి, సామాజిక అసమానతలు ఉన్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళు ఆయుధాలు బట్టి అడవుల బాట ఆ దారిలోనే వారు అమరులయ్యి మళ్ళీ మన ఇంటికి వచ్చారు. వారి ఆర్థిక దేహాలను చూడటానికి ఇన్ని వేల మంది వచ్చారు. వారి ఆశయ సాధనలతో వీళ్ళంతా మమేకమై ఉన్నట్టే కదా. వీరి ఆకలి తీర్చేది ఎవరు మరి? ఈ కేంద్ర ప్రభుత్వము హత్యలు చేసినంత మాత్రమున ఆలోచన విధానాన్ని ఆపలేరని తెలుసుకొని ఇప్పటికైనా ఉన్నవారితోటైనా పిలిచి చర్చలు చేయాలని డిమాండ్ చేశారు. 550 మంది మొత్తం ఖగార్ పథకంలో చనిపోయారని, అందులో 400 మంది ఆదివాసులు చనిపోయారని, మొత్తం 550 మందిలో 150 మంది అందులో మహిళలు ఉన్నారని చెబుతూనే స్టాటిస్టిక్స్ వివరిస్తూ ఉన్నాం. ఇవి మేము ఇస్తున్న లెక్కలు మాత్రమే. మహిళల పైన ఎంత భయంకరమైన అసంఖ్యాకంగా అత్యాచారాలు జరిగాయో, వాళ్ళు అనుభవిస్తున్న పీడన, మానసిక వేదన రికార్డు చేయని అంశాలు చాలా ఉన్నాయి. మేము చెప్పదలుచుకున్నది అక్కడ పెట్టిన ఫ్లెక్సీలో స్పష్టంగా చెప్పాము. జరుగుతున్న ఈ ఎన్కౌంటర్ అని చెప్పబడుతున్నాయి అల్లా హత్యలని చెప్తా ఉన్నాం. ఆ హత్యల మీద న్యాయ విచారణ జరిపించమని కూడా ప్రకటిస్తున్నాం. దోషులను శిక్షించాలని జాతీయ మానవ హక్కుల కమిషను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏ ఆదేశాలను కూడా అనుసరించటం లేదు. భారతదేశంలో మానవ హక్కులు తీవ్ర సంక్షోభానికి గురయ్యాయి. ఏ చట్టాలు కూడా అమలు కావటం లేదు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అభాసం చేస్తుంది. మొత్తం భారత సమాజాన్ని అవహేళనకు గురి చేస్తుంది. భారత సమాజం అంతా నీవు చంపావు 550 మందిని, సరే మిగిలిన వాళ్ళతో చర్చలు జరపమని, దానికి కావలసిన కాల్పుల విరమణ ప్రకటించమని, అసలు మొత్తానికే ఆపరేషన్ ఖగార్ను వెనక్కి తీసుకోమని భారత సమాజం మొత్తం ముక్త కంఠంతో ఘోషిస్తున్నప్పటికీ ఎందుకు వింటుంది మోడీ? వింటాడా? ఎవరు చెప్తే వింటాడు ఈ మోడీ? ట్రంప్ చెప్తే, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్తే వింటారా? ఈ భారతదేశం మీద, భారత ప్రజల మీద ఉన్న మీకున్న ప్రేమ అదా అని అడుగుతూ ఉన్నాం. ఏ సమస్యలను పరిష్కరించారని మీరు? భారతదేశంలో ఇంకా ఏ సమస్య లేదా? భారతదేశంలో కేవలం మావోయిస్టు మాత్రమే నీకు సమస్యగా కనపడ్డారా? ఇంకే సమస్య లేదా అని అడుగుతా ఉన్నాం. మావోయిస్టులు సమస్య అయినారని, ఎక్కడో అడవులకు తరిమి వేశామని, మైదాన ప్రాంతంలో మావోయిజం లేనే లేదని చెప్పిన మీకు ఇది సమస్యగా ఎట్లా కనపడింది? లెక్కలు చెప్తున్నారు కదా. ఈ సంవత్సరం 10 సంవత్సరాల కాలాల్లో మావోయిస్టుల తరఫున ఏ చర్యలు లేవని, ఏ హింసాత్మక ఘటనలు లేవని ఆ వివరణలు మొత్తం, స్టాటిస్టిక్స్ మొత్తం చెబుతూ ఉన్నారు కదా. మరి మీకు ఈ సమస్య కనబడిందా? ఇది మీకు అత్యంత విషాదకరమైన, ప్రజలను పట్టి పీడిస్తున్న, అభివృద్ధికి ముందుకు పోవడానికి ఆటంకమైన సమస్యగా మీకు కనబడుతుందా? వాళ్ళు అక్కడే పరిమితమయ్యారుగా. మీరు మైదాన ప్రాంతంలో ఉన్నారు కదా. మీరు అభివృద్ధి నమూనాను, అభివృద్ధిని చేయదలుచుకుంటే దేశాన్ని ఈ మైదాన ప్రాంతంలో ఎవరు మీకు అడ్డం వచ్చారు? అమ్మ చెప్తుంది, రాకేష్ తల్లి, నా కొడుకు 7 సంవత్సరాల క్రితం తను మాట్లాడుతూ చెప్పింది. 7 సంవత్సరాల క్రితం బయలుదేరాడు.
ఇంట్లోకి వెళ్ళి బయలుదేరాడు. ఎక్కడ పోతున్నావు నాన్న? హైదరాబాద్ పోతున్నాను. నాకు ఒక 400 రూపాయలు ఇవ్వు. అంత డబ్బు నా దగ్గర ఎక్కడి కొడుక? నా దగ్గర మహా అంటే 200 ఉన్నాయి అని ఆ 200 ఇచ్చింది. మిత్రులారా, రాకేష్ గారిని మొత్తం మావోయిస్టు పార్టీలోకి ప్రవేశించబడ్డ ప్రయాణం చేసిన ఏ ఉద్యమకారుడు కానీ ఇదిగో అమ్మ చెప్పిన సమస్యకు పరిష్కారం కనుక్కోవడం కోసమే పోయారు కదా. ఈ దేశంలో భయంకరమైన ఆకలి సమస్య ఉంది కదా. ఈ దేశంలో రోజుకు 93,000 మంది అసలు ఏం తినకుండా పడుకుంటున్నారు అని చెప్పి అంతర్జాతీయ అధ్యయన నివేదికలు ఘోషిస్తున్నాయి కదా. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని ఉంటుంది, మీ చేతిలో కొట్టండి ఒకసారి. 125 దేశాలను అధ్యయనం చేస్తే ఆకలి సూచికలో ఈ భారతదేశంలో ఆకలితో మరణించే వాళ్ళు, చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్తున్నారు. అందుకని అధ్యయనం చేస్తే 125 దేశాల మీద అధ్యయనం చేస్తే భారతదేశ ర్యాంక్ ఎక్కడుంది? భారతదేశ ర్యాంకు అట్టడున్న 105వ ర్యాంకుగా ఉంది. 2024 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని ఎవరు చెప్తున్నాం? మనం ఆరోపిస్తున్నది కాదు, అంతర్జాతీయ అధ్యయన నివేదికలు చెప్తున్నాయి. 105 మీ నెంబర్. నీ కింద ఇంకా 20 దేశాలు మాత్రమే ఉంది. నువ్వేం చెప్పుకుంటున్నావు? 5 ట్రిలియన్ల ఎకానమీని ఏర్పాటు చేస్తానంటున్నావు. 5 ట్రిలియన్ ఎకానమీ ఏర్పాటు చేస్తానని గొప్పగా చెప్పుకుంటున్నావు. ఇప్పుడు 4 ట్రిలియన్ల ఎకానమీ తయారు చేస్తానని కూడా చెప్తున్నావు. అదే వరవళ్ళు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా $1 ట్రిలియన్ అనే ఆ దయ్యం ఆయనకు పట్టుకుంది. నేను $3 ట్రిలియన్ ఎకానమీని తయారు చేస్తానని చెప్పుకుంటున్నాం. చేస్తాం, నిజమే. కానీ సుమా, ఈ తల్లికి ఒక కొడుకుకు ఇవ్వడానికి ఒక 400 రూపాయలు ఎందుకు లేవో చెప్పగలవా? ఒక మనిషిని నువ్వు ఎంత ఎకానమీ తయారు చేస్తావని కాదు, ఒక మనిషిని మనిషిగా నిలబెట్టడం, ఒక మనిషిని ఒక ప్రామాణికమైన జీవితాన్ని అందించడం, ఒక మనిషి గౌరవమైన జీవితాన్ని తలెత్తుకొని తిరగగలిగే సమాజంలో గౌరవంగా సంతృప్తికరంగా తిరగగలిగే పరిస్థితులు, ఆనందంగా తిరగగలగాలి. ఈ ఆనందాన్ని కూడా కొలిచిండ్రు అంతర్జాతీయ అధ్యయనాలు. ప్రపంచ దేశాల్లో ఏ దేశం సంతోషంగా ఉంది అని లెక్కలు కడితే మళ్ళీ ఇది అడుగున ఉంది. ఈ దేశంలో ఆకలి ఉంది, దరిద్రం ఉంది, దుర్భరమైన దరిద్రం ఉంది, కొట్టుమిట్టాడుతున్నారు, ఆకలి చావులు ఉన్నాయి, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, లింగ వివక్ష ఉంది, దౌర్జన్యం ఉంది, దోపిడీ ఉంది, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. తినటానికి తిండి లేక నకనకలాడుతున్న ఈ పరిస్థితిలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాలో 1 కోటి, సంవత్సరానికి 2 కోట్లు. ఏవా ఎక్కడున్నాయి? మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ అమ్మేసుకుంటుంది కదా. నేను ఇంకా ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళిస్తావు? ఆ ఉద్యోగాలు నిరుద్యోగ యువత గర్వంగా చెప్పుకుంటున్న 80 కోట్ల మందికి నేను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంచుతున్నానని గొప్పగా చెప్పుకుంటున్నావు. ఆ 80 కోట్ల మంది ఈ నిరుద్యోగ యువత ఇద్దరు కలిసి ఒక్కటైతే, మిత్రులారా, ఈ విషయాలు సీరియస్గా ఆలోచించడం కోసమే బహుశా బంధుమిత్రుల సంఘం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వీటిని మీరు ఆలోచించాలని, వీటిని గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తే ఏ సమస్య
ప్రధానం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక ఈ ఈ నరమేధం అనేది ఎందుకు చేస్తున్నాడు? నరమేధానికి కారణం ఈ సమస్యలన్నింటినీ తుదముట్టించడానికి కాదు, సమస్య రహిత సమాజాన్ని ఏర్పాటు చేయటానికి కాదు, కేవలం పీడికేడు మందికి ఏళ్ల మీద లెక్క పెట్టే బహుళజాతి పెట్టుబడిదారులకు ఈ పాటికే మే 21 నాడు ఎన్కౌంటర్ జరిగితే మే 22 నాడే 2342 హెక్టార్ల అడవిని పెట్టుబడిదారులకు అమ్మేసిండు. అంతకుముందే అద్దెవాడులను ఆదానికి అప్పచెప్పింది. లక్షల చెట్లు నరకబడి భూమి గర్భంలో ఉన్న ఆ ఖనిజ సంపద అంతటిని పెట్టుబడిదారులకు దారాదత్తం చేయబడుతుంది. రేపు మనకు పీల్చుకోవటానికి ఆక్సిజన్ దొరకదు, మన తరాలకు బ్రతకటానికి ఏమీ దొరకదు అని ఆలోచించడం కోసం, ఎందుకోసమైతే వీళ్ళు తమ జీవితాలను త్యాగం చేసిపోయారో ఒక్కసారిగా మనకు ఆలోచనలకు పదులు పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే మిగిలిన వాళ్ళతో వచ్చి చర్చలు జరిపి వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఆయుధాలు కనుక విడిచిపెట్టి రమ్మంటున్నారు కదా మీరు, మేము అదే చెప్తున్నాం, పిలిచి అడగండి వాళ్ళ సమస్యలు ఏం ముందలు పెడతారో మీ ముందల. మీరు చెప్పదలుచుకున్నది ఏందో, బలహీనమైపోయారన్నారు కదా, మీరు బలంగా ఉన్నారు కదా, బలహీనల పైన ఏం ఆంక్షలు పెట్టారో ఆ పెట్టడం కోసమైనా పిలిచి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.